మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బండి భగీరథ్కు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు సాగిన తీవ్ర వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బాధితురాలి వాంగ్మూలం చదివిన తర్వాత ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరోవైపు బాధితురాలు మైనర్ కాదని బండి భగీరథ్ తరపు న్యాయవాది వాదిస్తే 10వ తరగతి మెమో, బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా ఆమె మైనర్ అనే విషయం స్పష్టమైందని ప్రభుత్వం, బాధితురాలి తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. మొత్తం వ్యవహారంలో సంచలన వాదనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ ముందస్తు రక్షణ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. భగీరథ్కు ముందస్తు రక్షణ ఇవ్వొద్దంటూ బాధితురాలి తరపు న్యాయవాదులు హైకోర్టులో గట్టిగా వాదించారు. బాధితురాలు మైనర్ అని ఇప్పటికే పోలీసుల విచారణలో నిర్ధారణ అయిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. 10వ తరగతి మెమోతో పాటు జీహెచ్ఎంసీ బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా ఆమె వయసు 17 ఏళ్ల 3 నెలలేనని కోర్టుకు వివరించారు. మహిళా పోలీసులు, భరోసా సెంటర్ అధికారులు మాట్లాడిన తర్వాతే బాధితురాలు జరిగిన ఘటనను పూర్తిగా వెల్లడించిందని, అందుకే తర్వాత తీవ్రమైన లైంగిక దాడి సెక్షన్లు జత చేశామని తెలిపారు. బాధితురాలు మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి బండి భగీరథ్ బాధితురాల్ని బయటకు తీసుకెళ్లాడని, అక్కడ తను డ్రింక్లో ఏదో కలపడంతో స్పృహ కోల్పోయానని బాధితురాలు చెప్పిందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. తనపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందని బాధితురాలు స్పష్టంగా వాంగ్మూలంలో తెలిపిందన్నారు. ఇప్పటికే కేసులో బలమైన ప్రాథమిక ఆధారాలున్నాయని, అందువల్ల ముందస్తు బెయిల్ లేదా అరెస్టు నుంచి రక్షణ ఇవ్వొద్దని కోర్టును కోరారు. మరోవైపు బండి భగీరథ్ తండ్రి తన అధికారాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు మాయం చేసే ప్రమాదం ఉందని కూడా ఆరోపించారు. అదే సమయంలో బండి భగీరథ తరపు న్యాయవాది మాత్రం కేసులో అనేక అనుమానాస్పద అంశాలున్నాయని వాదించారు. మే 8న అన్ని రకాల న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతే పోలీసుల్ని ఆశ్రయించారని, ఆ రోజు ఫిర్యాదులో తీవ్రమైన లైంగిక దాడి అంశం లేదని కోర్టుకు తెలిపారు. మొదట 5 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు పెట్టి తర్వాత అకస్మాత్తుగా 20 ఏళ్ల శిక్ష పడే సెక్షన్లు ఎందుకు జత చేశారన్న ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఈ కేసులో భగీరథ్పై వచ్చిన ఆరోపణల్ని పూర్తిగా కొట్టివేయాలని కోరటం లేదని, కానీ అరెస్టు నుంచి రక్షణ మాత్రం ఇవ్వాలని బండి భగీరథ్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఎలాంటి షరతులు పెట్టినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే బాధితురాలి తరపు న్యాయవాది మాత్రం ఇప్పటికే ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని, బాధితురాలిపై ఒత్తిడి తెస్తున్నారని కోర్టుకు చెప్పారు. కరీంనగర్లో కేసు నమోదు కావటం వెనుక కూడా అధికార ప్రభావం ఉందని ఆరోపించారు. అంతేకాదు బండి భగీరథ్పై గతంలోనే 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, అలాంటి వ్యక్తికి ముందస్తు రక్షణ ఇవ్వకూడదని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు గంటల తరబడి విన్న తెలంగాణ హైకోర్టు ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. బాధితురాలి స్టేట్మెంట్ చదివిన తర్వాత ఈ దశలో రక్షణ ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో బండి భగీరథ్ అరెస్టుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ కేసు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.